జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల పరిధిలోని కుర్తిరావుల చెరువు గ్రామ శివారు ప్రాంతంలోని వ్యవసాయ పొలంలో పక్కా సమాచారం మేరకు ఓ వ్యక్తికి సంబంధించిన 12 క్వింటాల 75 కేజీల పత్తి విత్తనాలను వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ సంయుక్త దాడులు చేసి డంపు చేసిన 12 క్వింటాల 75 కేజీల పత్తి విత్తనాల సంచులను పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పెట్టినా గ్రూప్ అన్న సుధాకర్ అన్న ఫోటోలే ఉంది ముందర. నీకు చూసుకోవాలంటే ఎస్పీ గ్రూప్ చూసినావా? నువ్వు సారే ఉన్నాడు అన్న, నేనేమన్నా నో కామెంట్. ఆ పేరు రాని గుడ్ ఈవినింగ్ అందరికీ, మీడియా సోదరులందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మార్నింగ్ మాకు కొంచెం నమ్మదగ్గ సమాచారం వచ్చినప్పుడు మేము అలాగే అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని కుర్తిరావుల చెరువు శివార్లో కొంచెం ఒక పొలంలో పక్కల ఇట్లా కొన్ని ప్యాకెట్స్ వేసినారు అని చెప్పేసి కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తే మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి వెళ్ళడం జరిగింది. అక్కడ చూస్తే కొంచెం సీడ్ ఉంది, ఇది కొంచెం నకిలీ సీడ్ అని చెప్పి అనుమానంతో అప్పుడే పంచనామా చేయడం జరిగింది. చేసి నకిలీ సీడ్ అన్నది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఇంకా మీ ఆ పొలం ఎవరిది ఏమన్నది మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్లో ఎంతమంది ఉన్నారు అన్నీ డీప్గా తీస్తాము. మీడియా ద్వారా నేను రైతు సోదరులు కూడా చెప్పాలనుకుంటే ఏమంటే, ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, సీజన్ స్టార్ట్ అవుతుంది. కొంచెము ఈ లూజ్ సీడ్ అట్లాంటివి అమ్మడం కానీ, కొనడం కానీ, నిల్వ చేయడం కానీ చేయకండి. ఇట్లాంటిది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇది దాదాపు 12 క్వింటాల్స్ అండి, 12 క్వింటాల్స్ బ్యాగ్స్.